ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రార్థన ఇలా జరగడం మనకి ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుగుతుందో తెలుసు. జనవరి 16వ తేదీన ఇలా ప్రార్థన జరగడం సహోదరి రాజేశ్వరమ్మ గారికి చాలా ఇష్టం. ఆమె అంతా కోరుకుంటుంది అనమాట. ప్రతి సంవత్సరం కూడా ఈ నెలలో జనవరి నెలలో 16వ తేదీన ఇలా ప్రార్థన పెట్టాలి అని చాలా సంతోషంగా, చాలా ఉజ్జీవంగా ఆవిడ మరి ఈ ప్రార్థన జరుగుతుంటే ఆనందించేది. కానీ మరి ఈ సంవత్సరం కూడా ఆమె కోరిక మేర ఈ ప్రార్థన జరుగుతుంది, కానీ ఆమె అయితే మరి మన మధ్యలో లేదు. ఎక్కడున్నారు ఆమె? ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారా? నమ్ముతున్నారా? అందరూ నమ్ముతున్నారా? భూలోకంలో అయితే మాత్రం లేరు ఆవిడ కదా. ఎక్కడున్నారు? వేరే లోకంలో ఉన్నారు. ఈ భూమి మీద అయితే మాత్రం లేరు. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఈ భూమి మీద అయితే మాత్రం శాశ్వతమైన నివాసం అయితే మనకి ఇక్కడ లేదు అని బైబిల్ మనకి ప్రకటిస్తూ ఉంది. కాకపోతే ఆమె, ఆ సహోదరి మనకంటే కొద్దిగా ముందు వెళ్ళారు. మనము కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమే ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వాళ్ళనే కాదు, లేకపోతే ఇంతకు నిల్చున్న వాళ్ళనే కాదు, కానీ అందరూ ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే మన ముందు ఉంది. అయితే ఎలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతున్నాము అనేది మనం ఆలోచించాలి. ఏ పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నాము అని. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, చాలా ఇష్టమైన మాట. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో, ప్రభువునందు మృతులు ధన్యులు. అంటే ప్రభువునందు ఎవరైతే మృతి నొందుతారో వాళ్ళు ధన్యులు అని బైబిల్ వాక్యం చెబుతుందండి. చాలా రకాలుగా చాలా మంది చాలా రకాలుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు, కానీ ఎవరైతే ప్రభువునందు మృతి నొందుతారో వాళ్ళంట ధన్యులు. మరి ప్రభువునందు మృతి నొందని వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఆలోచించాలి అందరూ కూడా. ఎవరైతే ప్రభువులో వారు నివసిస్తూ ప్రభువుని అంగీకరించు, ప్రభువు కార్యాలలో ఆసక్తి కలిగి జీవిస్తూ, ప్రభువు సన్నిధిలో ఆనందిస్తూ, ప్రభువు యొక్క ఉద్దేశాల ప్రకారం జీవిస్తూ ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే అలా ప్రభువులో ఉండి మృతి నొందుతారో వారు ధన్యులు అని, వారి క్రియలు వారి వెంట పోచున్నవి అని బైబిల్ వాక్యం చెప్తుంది. అదే వచనంలో ఉంటుంది. 14వ అధ్యాయం 13వ వచనంలో ప్రకటన గ్రంథం. అంటే క్రియలు అంటే ప్రభువునందు నివసించి వాళ్ళు మృతి నొందే వాళ్ళు ధన్యులు. అంటే ఏవో క్రియలు ఉన్నాయి, మన చేయబడే క్రియలు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో అంటారు ఒక మాట, నేను చేస్తున్న క్రియలే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది అంటారు. 10వ అధ్యాయం 25వ వచనంలో. యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో, నేను చేయుచున్న క్రియలే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అలాగే మనము క్రీస్తులో చేయబోతున్న క్రియలు లేకపోతే చేయుచున్న క్రియలే మన గురించి ఏం చేయాలి? సాక్ష్యం ఇస్తాయి. ఆ క్రియలే మన వెంట వెళ్తాయి. ఇంకో మాట ఉంటుంది. పౌలు భక్తులు అంటారు, కొందరి క్రియలు వారికి ముందుగా వెళుచున్నవి, కొందరి క్రియలు ఎలా వెళ్తున్నాయి? వెనకాల వెళ్తున్నాయంట. అంటే మొత్తానికి మనం ఏ క్రియలైతే చేస్తామో ఈ భూమి మీద, ఆ క్రియలైతే మనతో పాటు ప్రయాణం చేసుకుంటూ వస్తాయి. ఇప్పుడు సహోదరి చాలా మంచి క్రియలు చేశారు ఆమె సహోదరి రాజేశ్వరమ్మ గారు. ప్రార్థన అంటే చాలా ఆసక్తి. ఇలా అందరూ వచ్చి ఆయన సన్నిధిలో కూడుకోవాలి, సువార్త జరగాలి అని చాలా చక్కగా అందరినీ ఆహ్వానించేవారు ఆహ్వానించి. అంటే ఆ క్రియలు చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నట్టుగా, నేను చేయుచున్న క్రియలే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి అంటే, ఇప్పుడు ఆమె చేసిన క్రియలే ఏం చేస్తున్నాయి? ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాయి. ఆ పిల్లలు అంత చక్కగా ఆనందంగా వచ్చి పాటలు పాడుతున్నారు. ఆ తల్లి ఆలోచనలను, తల్లి చేసిన క్రియలు మేము కూడా చెయ్యాలి అని ఆ తల్లిని అనుసరిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం అండి ఆ కుటుంబానికి. ఆ భర్తకి ఎవరైనా దానియేలు రాజు గారు కావచ్చు,
ఆ బిడ్డలు కావచ్చు చాలా అదృష్టవంతులు, చాలా ధన్యులు వాళ్ళు. ఎందుకంటే తల్లి చేసిన ఆ తల్లి ఆలోచనలను కొనసాగిస్తున్నారు. ఆమె ప్రభువునందు మృతి నొందింది కాబట్టి ప్రభువునందు మృతి చెందిన ఆమె ధన్యురాలు అని బైబిల్ వాక్యము చెబుతూ ఉంది. ధన్యురాలు అంటే ఈ ధన్యత అనేది మనకు ఎలా వచ్చిందని ఆలోచించగలిగితే, ప్రభువునందు మృతి నొందిన వారు ధన్యులు అంటే ఆ ప్రభు ఎంత గొప్పవారో ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు చాలా గొప్పవారు. ఆయన మనందరినీ కూడా గెలిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. మనందరినీ ఆ ధన్యత ఇవ్వడానికి, ఆ ధన్యత అనే భాగ్యం ఇవ్వడానికి వచ్చారు. ఆయన మనందరినీ కూడా గెలిపించడానికి. ఆయన గెలిస్తే ఎవరు గెలిచినట్టు? మనందరం గెలిచినట్టే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు గెలిచారు. ఆయన మరణాన్ని గెలిచారు. ఆయన మరణాన్ని జయించారు. ఆయన మృత్యుంజయుడయ్యారు. ఆయన ఇప్పుడు ఎవరు అయినట్టు? ఒక్క ఆయన గెలిస్తే ఎవరు గెలిచినట్టు? మనందరం గెలిచినట్టే. అవునా కదా? మనందరం గెలిచినట్టేనా? మనందరం గెలిచినట్టే. క్రికెట్ టీం గెలిస్తే భారతదేశం అంతా గెలిచింది అంటారు. ఇండియా కప్పు గెలిచింది అంటారు. మనం వెళ్ళి ఆడేవాడు ఎప్పుడైనా ఇండియా కప్పు గెలిచిందంటే ఇండియాలో మనం అందరం ఉన్నావా లేదా? ఇప్పుడు మనం వెళ్ళి ఆడేవా క్రికెట్? మనం ఆడలేదు. అయినా సరే ఏమంటాం? ఇండియా గెలిచింది అంటారు. టీవీల ముందు కూర్చుని వాళ్ళందరూ వెళ్ళి ఆడతారేంటి? ఆడరు. కానీ ఎవరో కొందరు ఆడతారు. వాళ్ళు గెలిస్తే ఏమంటారు? అందరూ గెలిచినట్టే, అందరూ గెలిచినట్టే. ఒక టీము గెలిస్తే అందరూ గెలిచినట్టే. ఒక కెప్టెన్ బాగా ఆడితే ఇండియా మొత్తం బాగా ఆడింది అంటారు. చూడండి, అది ఆలోచించండి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్క ఆయన గెలిచారు. ఆయన ఎందుకంటే మనందరినీ గెలిపించడానికి, మనందరికీ ఆ ధన్యత ఇవ్వటానికి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నందు మనకి ధన్యత ఉంది. ఆయన మనల్ని గెలిపించటానికి ఈ లోకం నుండి వచ్చారు. ఈ లోకానికి వచ్చారు. ఆయన పరలోకము నుండి తండ్రితో కూడా ఆయన ఉండుట మహాభాగ్యమని ఎంచక ఆయన ఎక్కడికి వచ్చారు? తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు. ఆయన మనందరి కొరకు, మనకి గెలిపివ్వడానికి, మనకి విజయం ఇవ్వడానికి, మనకి ధన్యత ఇవ్వడానికి. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి మాటలు ఈ ప్రాంతానికి వినిపించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆల్రెడీ వింటూ ఉంటారు, కానీ కొంతమందికి ఎంత విన్నా సరే, ఎన్నిసార్లు విన్నా సరే అర్థం కాదు. అందుకనే దేవుడు కూడా పదే 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 పంపిస్తూ ఉంటాడు. ప్రవక్తలను పంపించాడు గత కాలంలో, అపోస్తలను పంపిస్తూ ఉన్నాడు గత కాలంలో. ఈ దినాన్ని అయితే మరి ప్రస్తుత దినాల్లో అయితే సేవకులు వస్తూ ఉన్నారు ప్రతి ప్రాంతానికి. యేసుక్రీస్తు ప్రభు కొరకు మాటలు వినిపించడానికి సేవకులు వస్తూ ఉంటారు. ఇలాంటి కూడికలు జరుగుతూ ఉంటాయి. అయినా సరే చాలా మందికి అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం అర్థం కాదు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. ప్రతి ఒక్కరికి మరణం మీద విజయం దయచేశారు. ఆయన మరణం మీద విజయం దయచేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయనను అంగీకరించాల్సిన పరిస్థితి, వేరే గత్యంతరం లేదండి. ఎవరైనా సరే మృతి పొందిన తర్వాత ధన్యులు. మృతి పొందిన తర్వాత క్రీస్తునందు ప్రభువునందు మృతి పొందిన వారు ధన్యులు. అంటే ఆ ధన్యత్వం మనకు కావాలంటే తప్పక మనం ఏమవ్వాలి? యేసుక్రీస్తుని నమ్మి తీరాల్సిందే ఎవరైనా సరే. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఎవరికి వేరే ఆప్షనే లేదు నా దృష్టిలో. ఎందుకంటే ఎవరికైనా చనిపోయిన తర్వాత ధన్యులుగా పరలోకంలో మరో లోకంలో జీవించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తుని అంగీకరించాల్సిందే. ఇదే ఖచ్చితంగా. ఇంకా వేరే మాట లేదు, వేరే ఆప్షన్ లేదు. కాబట్టి దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచనలో పడండి. చాలాసార్లు మీరు విన్నా సరే ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తే దిక్కు, సమస్త మానవాళికి యేసుక్రీస్తే దిక్కు. మోక్షానికి వెళ్ళాలంటే అందుకే ఆయన అంటారు, నేనే మార్గము సత్యము జీవము నై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరు. ఆయన ద్వారానే ఇంకా వేరే మార్గం లేదండి. కాబట్టి ఆలోచించండి. ఈ ప్రాంతంలో ఉన్న, ఈ కాపువరం ప్రాంతంలో ఉన్న ప్రియ ప్రజలారా, మీరు అనేక సార్లు వినుంటారు, కానీ మరొక్కసారి ప్రభు మిమ్మల్ని అందరినీ ప్రేమించి సేవకులను తీసుకొచ్చారు మీ ప్రాంతానికి. సేవకుల ద్వారా ఈరోజు ఉదయకాలం నుండి కూడా అనేక ఆ పాటలు పాడుకుంటూ మీ ఊర్లో మేము తిరిగి ప్రకటించాం క్రీస్తు సువార్త, క్రీస్తు రాజ్య సువార్తను. మీరు వినే ఉంటారు. మరొకసారి ఆలోచించి, ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ ప్రార్థన ద్వారా ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ ప్రార్థన ద్వారా ప్రభు మీ దగ్గరకు వచ్చాడు, మీ ప్రాంతానికి మరొకసారి మీతో మాట్లాడటానికి.
అనేక మారులు నా బిడ్డ నువ్వు విన్నావు కానీ, అనేక మారులు నా పిల్లలారా మీరు విన్నారు కానీ ఇంకా మీ మనసులు మారలేదు, మీరు నన్ను తెలుసుకోలేదు అని ప్రభు ఆవేదన చెందుతున్నాడు. అందుకనే మా ఈ సంవత్సరం కూడా మరలా దేవుని పిల్లలు మీ యొక్క ప్రాంతానికి వచ్చి ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఈ భూమి మీద ఏది చేసినా సరే నీతిమంతులుగా తీర్చబడరు. ఏది చేసినా సరే కేవలం యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడితేనే, కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే నీతిమంతులుగా తీర్చబడతారు. ఇది సత్యము. బైబిల్ ఉద్ఘాటిస్తుంది, బైబిల్ మరి ప్రకటిస్తుంది మాట. కాబట్టి అందరూ నమ్మి తీరాలి, యేసుక్రీస్తుని అంగీకరించాల్సిందిగా నేను కోరుతూ, మరి ఇంతవరకు నా మాటలు విన్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.